ఇప్పుడు బోడే ప్రసాద్ వాళ్ళది ఇప్పుడు వాళ్ళు ఇంకా ఆల్రెడీ announce చేయలేదు కదా, కానీ రోడ్ ఎక్కేసారు ఆయన వాళ్ళు ఎందుకు ఆల్రెడీ. రోడ్డు ఎక్కారంటే అదే కారణం. అంటే ఈయన కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా. అది అంటే థర్డ్ లిస్ట్ లో వస్తుందేమో ఆయన పేరు, ఇప్పుడైతే రాలేదు. కానీ ఒక రకంగా సాహసం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు, పొత్తు పెట్టుకొని కూడా కొన్ని ప్రయోగాలు చేయడం ఈ లిస్ట్ చూస్తా ఉంటాం. తప్పదు కదా, సాహసం పొత్తులో ఉంది. అనడానికి ఏం లేదు. ఇప్పుడు పార్టీ గెలవాలి అంటే ఒక కాంబినేషన్స్ ఎత్తుక్కోవాలి. ప్రతి నియోజకవర్గం గురించి లోకేష్ చేయించిన సర్వేలు, ఉమ్, చంద్రబాబు గారు చేయించిన సర్వేలు, ఉమ్, వీళ్ళందరి రిపోర్ట్స్ అన్నిటిని ఫోకస్ చేసుకుని రావిన్ శర్మ ఇచ్చిన రిపోర్ట్లు, ఈ మూడింటిని కలిపి క్రోడీకరించుకుని చేస్తున్నారు. ఉమ్, కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సీట్లు ఇచ్చినా ఉమ్, పక్కన బ్రాకెట్ లో ఆ కులం ఉమ్. బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఓసీనా ఇది రాసేది. అంటే రిజర్వ్ ఎలాగే ఉంటాయి. బీసీ ఏమైనా కనబడుతుందా? అది లేదు, రాయలేదు. లేదా ఇప్పటిదాకా 94 మొన్నాను, ఇప్పుడు ఇదో 34 కదా, 98 128 ఇచ్చేసినట్టు. ఇచ్చేసారు. 128లో ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఎంతమంది ఎస్సీ ఎంతమంది ఓసీలకు ఇచ్చారు, ఏ కులాలకు ఇచ్చారు రాశారా? అది రాయలేదు. కాకపోతే మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, ఈ లిస్ట్ అయితే రాశారు. అంటే ఈ 34 దాంట్లో రాశారు, మనం కూడా రాశారు. మహిళలు పురుషులు, మహిళలు పురుషులు అంటే ఎంతమందికి మహిళలకు ఇచ్చాం, ఎంతమందికి పురుషులకి ఇచ్చాం అనే లెక్క అయితే రాశారు ఈ రెండో కానీ లిస్ట్. అక్కడ కావాల్సింది ఏంటి, బీసీ కదా లెక్క, ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఎంతమంది ఓసీలు అన్నటువంటిది కదా. వీళ్ళ విద్యార్హతలు ఇవన్నీ రాశారు, అభ్యర్థుల వయసు.